ఇది చేయడం వల్ల ఏమిటి? ఇది చేయడం వల్ల ఏమిటయ్యా? ఏంటి దీని యొక్క ఏంటంటే జనరల్‌గా రేణుకా ఎల్లమ్మ ఏంటంటే ఏ కార్యాల్లోనైనా పనిచేసే ఒక అనుభవాన్ని ఇస్తూ ఉంటుంది. అండ్ ముందు చూపు అంటే ముందు జరగబోయే విషయాలను సిక్స్త్ సెన్స్ చెప్తూ ఉంటుంది. మీకు తెలుసనుకుంటాను ఊర్లలో కొంతమందికి అమ్మవారొచ్చి నువ్వు అలా చేయాలి, ఇలా చేయాలి అని అంటూ ఉంటారు. ఆ అమ్మవారిని కరెక్ట్‌గా కొలిస్తే ఆమె చెప్పేది కరెక్ట్‌గా ఉంటుంది. నువ్వు కరెక్ట్‌గా కొలవలేదనుకోండి, ఉపాసన కరెక్ట్ లేవనుకోండి, దేవుడిని కొలిచే అమ్మవారిని కొలిచే విధానం నువ్వు చెప్పేవన్నీ తప్పవుతూ ఉంటాయి. అంటే కొలిచే విధానం అంటే ఇలా. ఇంతకుముందు చెప్పాను. నేనైతే ఏం చేస్తాను, రేణుకాదేవి కవచం, రేణుకాదేవి స్తోత్రం, రేణుకాదేవి హృదయ స్తోత్రం, దాన్ని ప్రచండ చండికా స్తవరం, అష్టోత్తర శతనామం, అష్టోత్తర శతనామావళి ఇవన్నీ చదువుకుంటా అని చెప్పాను. అంత చేయకపోతే ఇంతకుముందు చెప్పినట్టు ఓం మహావిద్య ఉంది కదా! మహామాయం సర్వశక్తి స్వరూపిణీం భక్తానాం ఇష్టదాత్రిం రేణుకాంబం అహం భజే అనే మంత్రం ఉంది కదా! ఆ మంత్రాన్ని ఈ విధంగా మనం ఉపాసన చేసుకోవాలి.